తెలంగాణ లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. నేళ్ల పంచాయతీతో ప్రచారం పీక్స్ కు వెళ్లింది. ఒక్క సీటైనా గెలవాలంటూ కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడంతో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అభ్యర్థుల ఎంపికను రేవంత్ రెడ్డిపైనే అధిష్టానం పూర్తిగా పెట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాల్లో మునిగిపోయారు. నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. ఇక ఈ నెల 6న మహబూబ్ నగర్ లో ఎన్నికల ప్రచార సభను నిర్వహించనున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే మహబూబ్ నగర్ అభ్యర్థిని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇక కొత్తగా పార్టీలో చేరుతున్న వారితో క్యాడర్లో జోష్ పెరుగుతుంటే పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వాళ్ళకి టికెట్లు ఇస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఏంటి అప్డేట్స్? మరొక వైపు ప్రచారానికి సంబంధించి రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు కోస్గి సభలో, అదేవిధంగా మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి విషయాలను ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఇక 6వ తారీఖు మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార సభ ఉంది. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి విషయాలు, పార్టీకి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారు. ఇక అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే స్క్రూటినైజ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీగానుంది. కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి ఈరోజు కసరత్తు చేయనుంది. ఇక రాష్ట్రంలో అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే మహబూబ్ నగర్ అభ్యర్థిగా చెల్లా వంశీచందర్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక మరికొందరు పేర్లకు సంబంధించి ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అయితే అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పూర్తి బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానం పెడుతూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక రేవంత్ ముఖ్యమంత్రిగా ఎదుర్కొనేటువంటి మొదటి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. ఇక దాంతోపాటు మొన్న చేవెళ్లలో జరిగినటువంటి కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ఒక్క సీట్ అయినా గెలవాలనే ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరినటువంటి నేపథ్యంలో గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సునీల్ కనుగోలు ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాలను రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నాడు. గెలుపు గుర్రాలను బరిలో దించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. 14కు పైగా సీట్లు గెలవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి ఇంటర్నల్గా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. ఇక మిగతా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది టికెట్ని ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కొంతమంది టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు వేరే పార్టీలోకి వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆ పార్టీకి సంబంధించి అధిష్టానం వీళ్ళను ప్రపోజ్ చేస్తున్నా మేము పోటీ చేయలేమంటూ కొంతమంది పక్కకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అలాంటి నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొంతమంది వేరే పార్టీలకు సంబంధించినటువంటి కీలక నాయకులు తమకు టికెట్ ఇస్తే తాము
కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. వేరే పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో మొత్తానికైతే 14 సీట్లు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి పెట్టడం, దాంతోపాటు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి విషయాలు కానీ, రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇవన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంది. 14 సీట్లు తమ టార్గెట్ అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇక వరుసగా జరుగుతున్నటువంటి జాయినింగ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. కొంతమంది ఎంపీ స్థాయి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. కొంతమంది రాష్ట్ర స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటే, కొంతమంది ఏఐసిసి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవడానికి దోహదపడుతుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఇక ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక స్ట్రాటజీ కొనసాగుతూ ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగానైతే స్ట్రాటజీతో ముందుకు వెళ్ళి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని కంప్లీట్ చేశారో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఒక లోపాయకర ఒప్పందం ఉంది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దాంతోపాటు వీళ్ళిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు కాబట్టే ఈ లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధించిన అంశం ముందరికి పడట్లేదు అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, ముఖ్యంగా ఇరిగేషన్లో చేసినటువంటి అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ ఇటీవల ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది.